రియాద్లోని యుఎస్ ఎంబసీపై ఇరాన్ దాడులు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై విరుచుకుపడింది. దీంతో ఈ ప్రాంతంలో మంటలు చెలరేగా దట్టమైన పొగ అలుముకుంది. 2 డ్రోన్లతో యుఎస్ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో మంటలు వ్యాపించినట్లు వెల్లడించింది. దీంతో భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉందని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుంది. తాజా దాడి నేపథ్యంలో జడ్డా, రియాద్లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యుఎస్ రాయబారి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే రియాద్లోని మరోసారి పేర్లు వినిపించాయి. ఇక సోమవారం కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు జారీ చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని ట్రంప్ హెచ్చరించారు.